నాయకులు అనేవాళ్ళు ప్రజల కోసం పనిచేస్తే ఫ్రీగా ఎన్నికయ్యారు. మా దగ్గర కమ్యూనిస్టులు అనేక సందర్భాల్లో ఫ్రీగా ఎన్నికయ్యారు. ఆ రోజుల్లో చాయ్ తాపిచ్చేవాళ్ళు కాదండి. ఓట్లేస్తే వాళ్ళకు నమ్మకంతో ఇండ్ల కొరకు, భూముల కొరకు, వాళ్ళ సమస్యల మీద వాళ్ళందరూ కూడా నిరంతరం కొట్లాడు ఎమ్మెల్యేలు. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఖరీదైపోయింది. డబ్బులు కావాలి, తాపిచ్చాలా, తినిపించాలా, జై కొట్టించుకుంటే ఖర్చులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, మంది మాగదలను పోషించాలి. ఇప్పుడు మారిపోయింది కానీ గడిచిన 10-15 సంవత్సరాల కింద నుంచి ఈ ఈ సంస్కృతి. అంతకంటే ముందు ఎక్కడుందండి? డబ్బుల గురించి ఎవడు ఆలోచించేవాడు కాదు. పేదవారు మోతుపల్లి నరసింహులు అత్యంత బీదవాడు. ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి అనేక మందిని మనం చూస్తే రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, చేనేత వర్గం నుంచి వచ్చిన వారు, బలైన వర్గాలు, దేవేందర్ గౌడ్, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంతమంది అండి, అనేక మంది పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. అంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే రాజకీయ పార్టీ ఒక నందమూరి తారక రామారావు అవకాశం ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక దళితుడు సీఎం అండి రాష్ట్రంలో, దామోదరం సంజీవయ్య గారు. ఇట్లా మనము అందరి గాథలు చదువుకుంటూ పోతే పేదోడు ఎందుకు కాకూడదు అనేటువంటి ఆలోచనలు మాకు ఆ రోజులు వస్తుండే.